హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనా రాశి వారిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కలిగిన సమస్యలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఎవరైనా నూతన రుణ ప్రయత్నాలు చేస్తే కూడా అవి కలిసి వస్తాయి. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అలాగే సంఘంలోని పెద్దల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక మీనరాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే అదృష్టయోగం అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కలుగుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆభరణాలను నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి యోజన అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారి ఈరోజు తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక ఆస్తుల వివాదాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే నూతన వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు మీకు మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. కాంట్రాక్టర్లు ఆశించిన విధంగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు మీకు మేలు చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కొంత సొమ్ము సోదరుల ద్వారా అనుకోకుండా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులు మీపై అభిమానాన్ని చూపిస్తారు, నమ్మకాన్ని చూపిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కి మరింత ఉత్సాహం పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు శాస్త్రవేత్తలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఈరోజు శివ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.